తమ్ముడు ముక్తినితలపాటి వాసు పంపించిన శుభోదయ సుభాషిత శ్లోకాన్ని ఆలపించి శ్లోక భావాన్ని వివరిస్తున్నాను. బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ, గురురేవ పరం దైవం గురురేవ పరం తపః గురురేవ పరం ధ్యానం న గురోరధికం భువి గురురేవ పరం ధ్యానం న గురోరధికం భువి. తాత్పర్యం: గురువుని మించిన దైవం లేదు, గురువుని మించిన తపస్సు లేదు, గురుధ్యానము కన్నా మిన్నైన ధ్యానము లేనే లేదు. గురువుగాక ఈ భూమి మీద అధికమైనది ఏదీనూ లేదు. అంకోలం నిజబీజ సంతతి. ఊడుగ చెట్టును దాని విత్తనాల సమూహము అయస్కాంత ఉపలం. సూచిక: సూదంటు రాయిని సూది సాధ్వి నైజ విభుం పతివ్రత తన భర్తను లత క్షితిరుహం తీగ వృక్షాన్ని సింధు సరిత్ వల్లభం నది సముద్రుడిని ప్రాప్నోతి ఇహ యథ ఎలా అయితే సృష్టిలో చేరి ఉంటాయో తథా అలాగే చేతో వృత్తి మనః ప్రవృత్తి పశుపతే పాద అరవిందద్వయం శివుడి చరణ కమలాల రెంటిని ఉపేత్య ఆశ్రయించి తిష్టతి సదా ఎల్లప్పుడూ ఉంటే సా భక్తి ఇది ఉచ్యతే అది భక్తి అని చెప్పబడుతున్నది. జ్ఞానిగా, శాస్త్ర పండితుడిగా, కవిగా, వేదాంతిగా, ఆచార్యుడిగా శంకరాచార్యులు బహుముఖ ప్రజ్ఞ శివానందలహరి, సౌందర్యలహరి స్తోత్ర గ్రంథాల్లో స్ఫుటంగా కనిపిస్తుంది.